ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్, రెండో సినిమా ఫట్. ఇలాంటి డైరెక్టర్స్ ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది దర్శకులు మాత్రం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సెకండ్ మూవీతోనే ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. దురంధర్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఎలా రూల్ చేస్తుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని అయితే లేదు. ఇప్పటికీ 1200 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాని ఆదిత్యధర్ డైరెక్ట్ చేశాడు. ఇది ఆదిత్యధర్ రెండో సినిమా. ఫస్ట్ మూవీ యూరితోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మార్చి 19 రిలీజ్ అయ్యే దురంధర్ పార్ట్ 2 తో ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయలు కొడతాడంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆదిత్య కంటే ముందే రెండో సినిమాతో దేశాన్ని ఊపేశాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు అదే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. తర్వాత రణబీర్ తో యానిమల్ చేశాడు. ఈ మూవీతో 900 కోట్లు కొట్టి టాక్ ఆఫ్ ద బాలీవుడ్ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా ఉగ్రం సోసోగానే ఆడింది. కానీ రెండో సినిమా కేజీఎఫ్ తో ఇండియన్ సినిమాను ఊపేశాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 2 ఏకంగా 1200 కోట్ల రూపాయలు వసూలు చేసి నీల్ రేంజ్ ని అమాంతంగా పెంచేసింది. అలానే నాగాశ్విన్ కూడా ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత రెండో సినిమా మహానటితో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయాడు. వసూళ్లతో పాటు సావిత్రి బయోపిక్ గురించి అంతా మాట్లాడుకున్నారు. మూడో సినిమా కల్కితో టాక్ ఆఫ్ ద ఇండియాగా మారిపోయాడు నాగాశ్విన్.